పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యం నుండి ఒక లేఖనం భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 వచనాల్ని మనం కలిపి చదువుకుందామండి. నాతో కూడా కలిసి చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 ఈ 2 వచనాల్ని మనము కలిపి చదువుదామండి. కలిపి చదువుదాం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికై తిని త్రాగుచున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందవలసిన వారుగా ఉంటున్నామండి. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగ పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి అనేవి మనం వింటూ వస్తున్నాం. ఎందుకంటే మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందడానికి మనకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే నమ్ముకున్నామని చెప్పుకుంటూ, బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటూ, రక్షించబడ్డామని చెప్పుకుంటూ మనం దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉంటే ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందే అర్హత నీకు నాకు ఏమాత్రము కూడా లేదు. అందుకని మరొకసారి మనంగా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుదాం. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, మనం ఏమని పరీక్షించుకోవాలి, మనం ఏమని పరిశీలన చేసుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మన యొక్క నడక, మన పడక, మనం కూర్చుండుట, మనం లేచుట, మన మాట, వీటిని మనం పరిశీలన చేసుకోవలసిన వారు. దేవుడు మన చర్యలన్నిటినీ బాగుగా ఎరిగినవాడు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏమి నడుస్తున్నాం, ఎక్కడ కూర్చుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ పడుకుంటున్నాం. అందుకన్నాడు, నీ నడక, నీ పడక, నీ కూర్చుండుట, నువ్వు లేచుట, ఇవన్నీ దేవుడికి తెలుసు. అందుకనే ఈరోజు మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే మన నడక, మన పడక. మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎలా పండుకుంటున్నాం. అంటే పడుకోవడం అంటే నిద్రపోయే విషయాన్ని గురించి దేవుడు చెప్తలేదు. నీ పాపపు యొక్క పడక, అర్థమైందా? నువ్వెవరితో పడుకుంటున్నావు? బైబిల్ గ్రంథంలో అంటాడు, వ్యభిచారిణులారా అంటాడు. అంటే ఒక సంఘాన్ని, దేవుని ప్రజల్ని వ్యభిచారులతో పోల్చాడట. అంటే ఎలాగో తెలుసా? మనసు ఒక దగ్గర, మనం ఒక దగ్గర ఆడుతూ ఉంటారట. మనసు ఒక దగ్గర, మనం ఒక దగ్గర. అంటే బయటికేమో ఒకరితో ఉంటారు, తెలియకుండా రహస్యంగా మరొకరి దగ్గర వీరు తన సంసార జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అందుకని అంటాడు, నీ పడకేంటో తెలుసా? వ్యభిచారి పడక అన్నమాట. అందుకని దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మనం చెప్పుకుంటున్న మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనం ఎవరి దగ్గర పడుకుంటున్నాం? ఏ సాతానుడితో మన సహవాసం చేస్తున్నాం? ఏ సాతానుడితో మన సంబంధం ఉంది? అందుకని అంటాడు, నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటావో వారిలాగే తయారవుతావు. నువ్వు దేవుని బిడ్డవనుకో, దేవుళ్లాగే తయారవుతావు. దేవుని బిడ్డవు కాకపోయేవనుకో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు. అందుకని అంటున్నాడు, నీ నడక ఎలాగుందో నాకు తెలుసు. ఎందుకంటే ఆయన అంటాడు, సామెతల గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపించాను, ఒక పడుచువాడి యొక్క నడక, ఒక స్త్రీ యొక్క నడక. అందుకన్నాడు, జార స్త్రీ యొక్క నడకను నువ్వు ఎప్పుడైనా కనిపెట్టగలవా అని అడుగుతాడు. బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజుకి ఒక 4 విషయాలు, అవి ఎప్పటికీ గ్రహించలేనివి, అర్థము కానివి అంటాడు ఆయన. అవి 1, ఆకాశములో ఎగిరే పక్షిరాజు యొక్క జాడట. పక్షికి
దారి లేదు, రోడ్డు లేదు. కానీ అది ఎక్కడికి తిరిగినా మరలి తన స్వదేశానికి వెళ్ళిపోద్ది. చూడండి, ఈ ఎండాకాలంలో అనేక రకాలైన పక్షులు ఇతర దేశాల నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. ఆ కొల్లేరు సరస్సు దగ్గరికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి మన దగ్గరికి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని మరలా ఈ ఎండాకాలం అయిపోయేటప్పటికి మరలా వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోతున్నాయి. వాటికి దానికి దారేం తెలుసు, కానీ అర్థము కానిది ఏంటి అంటే ఒక పక్షి రాజు యొక్క జాడట, అది అర్థం కాదట. రెండవది సముద్రములో వాడ యొక్క బాటట. సముద్రంలో వాడ యొక్క బాటట. సముద్రములో వాడలో ప్రయాణం చేయడానికి వాటికి ఏంటి ఆధారం, వాటికి ఏం దారి ఉంది? కానీ అవి మాత్రం గమ్యానికి చేరిపోతాయట. ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా, వాళ్ళు ఏ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా ఆ వాడ ప్రయాణంలో వారు వెళ్ళిపోతారట, వాడ నాయకుడు నడుపుకుంటూ. రెండవది. మూడవది ఆయన అంటాడు, ఒక పురుషుని వెంట స్త్రీ యొక్క జాడట. పాపము చేసేవారట వాళ్ళు ఎలా చేస్తారట తెలుసా? ఒక స్త్రీ పురుషుడి వెంట వెళ్ళినా, ఒక పురుషుడు స్త్రీ వెంట వెళ్ళినా ఇది ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అంత రహస్యంగా వీరు చేస్తారట. ఇది నాలుగవది. ఐదవది, బండ మీద సర్పము యొక్క జాడ. ఒక రాయి మీద పాము వెళ్ళిందనుకోండి, దాని బాట కనిపించదట, తెలియదట. సొలొమోను మహారాజే ఆయన పరిశీలన చేసి ఎన్నో వాటిని పరిశోధించిన వాడికే ఈ నాలుగు అర్థం కాలేకపోయిందంట. అవి నాకు అర్థం కాలేకపోయాయి, నాకు బుద్ధికి మించినవి, వాటి గురించి నేను ఎంత పరిశీలన చేసినా అవి నాకు అందలేదు అంటాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ నడక ఎలాగుంది? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కదా, నా బిడ్డ నేను చెప్పుకుంటున్నావు కదా, నీ నడకలు బాగున్నాయా? నీ పడక బాగుందా? నువ్వు కూర్చోవడం ఎలాగుంది? నువ్వు లేవడం ఎలాగుంది? అందుకంటాడు, నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట. సరే, మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎవరి దగ్గర కూర్చుంటున్నాం? అందుకని అంటావు, అపహాసకులతో మీరు కూర్చుండక. సరే అంటాడు, మీరు దుష్టుల మార్గం, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట మీరు కూర్చుండక. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనకు ఏది ఇష్టమో తెలుసా? మనకు నవ్వులాట ఆడుకునే స్థలాలంటే ఇష్టం. అర్థమైందా? మనం ఎక్కడ కూర్చుంటాం తెలుసా? మన కాలక్షేపం అయ్యే స్థలాల దగ్గర కూర్చుంటగలుగుతాం. మన సమయాన్ని ఎంత వృధా చేయగలుగుతున్నామో. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కూర్చుండే స్థలాలు ఎలాంటివో తెలుసా? అసలు నాకు ఇష్టమైన స్థలాల్లో నువ్వు కూర్చుంటున్నావా? నువ్వెక్కడ కూర్చుంటున్నావు? ఎవరి దగ్గర కూర్చుంటున్నావు? అపహాసకులతో, నవ్వులాటలాడుకునే వారి దగ్గర, పాపము చేసిన వారి దగ్గర, చెడిపోయే వారి దగ్గర నువ్వు కూర్చుంటావా? ఇదా నువ్వు కూర్చుండేది? మరి నువ్వు నా బిడ్డవి ఎలాగవుతావు? నువ్వు నా బిడ్డవి అయితే అలాంటి చోట నువ్వు కూర్చోవు. సరే అని అన్నాడు, నువ్వు కూర్చుండట, నువ్వు లేచుట. నాలుగవదిగా దేవుడు అన్నాడు, నువ్వు ఎవరి మధ్య నిల్చుంటున్నావు? ఏ సమాజం మధ్య నువ్వు నిలిచి ఉంటున్నావు? నువ్వు నిలబడేది ఎవరి వైపు నిలబడుతున్నావు? దేవుని పక్షంగా నిలబడుతున్నావా? లోకములో ఉన్నవాడి పక్షంగా నిలబడుతున్నావా? ఎక్కడ నువ్వు నిలబడ్డావు? దేవుని కోసం నువ్వు నిలబడ్డావా? అందుకని ఏలియా అంటాడు, ఆయన అంటాడు, ప్రభువా, ఈ ప్రజలందరూ నిన్ను త్రోసివేసి వీరు బయలుదేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు మధ్య నీవే దేవుడివని చూపించడానికి నేను మాత్రమే నిలిచి ఉన్నాను, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను. రోషము కలిగిన వాడినే దేవుడి పక్షంగా అంటే ఏలియా ఒక్కడే నిలబడ్డాడట. ఉన్న వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, ఏలియా ఒక్కడ దేవుడి పక్షంగా నిలబడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వెవరు పక్షంగా నిలబడుతున్నావు? ఏలియా అంటాడు, నేను యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు. నేను ఎవరి పక్షంగా నిలబడుతున్నానో తెలుసా? నా దేవుడి పక్షంగా నిలబడగలుగుతున్నాను. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సింది మన నడక, మన పడక, మనం కూర్చుండుట, మనం లేచుట, మన మాట, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన మాటలు ఎలాగున్నాయి. అందుకనే మనం పరీక్ష చేసుకోవాల్సింది ఇలాంటివి పరీక్ష చేసుకోవాలి.
ఇలాంటివి మనం పరీక్ష చేసుకొని, ప్రభా లేదు నిజమే, నా నడక బాగోలేదు, నా పడక బాగోలేదు, నేను కూర్చుండుట బాగోలేదు, నేను లేచుట బాగోలేదు, నా మాట బాగోలేదు, నేను నమ్ముకున్నాను, నీ బిడ్డని చెప్పుకుంటున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, కానీ నేను నీకు తగినట్లుగా ఉన్నానా? లేదు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను క్షమించు, ఇప్పటికైనా నేను మారాలి. ఎంతకాలం మనం ఇలాగెళ్ళిపోతాం? ప్రిడా ఈరోజు అన్నాడు, ఇప్పటికైనా తిరిగి నువ్వు మారు మనసు పొందిన ఎడల నీకు నేను జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాను, నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నిలబెట్టాలనుకుంటున్నాను, నీకు ఒక క్రొత్త పేరు నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నాతో కూడా నువ్వు జీవజలాలను భుజించే అధికారం నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా సింహాసనం మీద కూర్చుండే స్థానం నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికైనా తిరిగి బాగుపడాలనుకుంటున్నావా? ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో. దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనం దైవ స్వభావంలోనికి వచ్చామా? నేను ఇప్పుడు మీకు 8 విషయాలు చెప్తాను. నేను చెప్పను, కానీ చదివించి వదిలేస్తాను. ప్రభు చిత్తమైతే ఒక్కొక్క వారము ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మీకు ఒక్కొక్క విషయాన్ని చెప్తాను. నేను ఉన్నప్పుడల్లా ఈ 8 విషయాల్ని మీకు చెప్తాను. ఎందుకంటే మనం దైవ స్వభావంలోనికి పాలివారము అయ్యాము అంటే, నేను ముందు చెప్పాను కదా, మనం దైవ స్వభావంలోనికి వచ్చాము అంటే దైవ బుద్ధిని కలిగిన వారము. ఆదాము దేవుని యొక్క బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన వాడు. ఎప్పుడైతే సాతానుడి యొక్క మాట విన్నాడో తన సమస్తాన్ని కోల్పోయి బుద్ధిహీనుడిగా ప్రవర్తించి, ఈ సృష్టికి అతని సంతానం మూలంగా జన్మించిన వారందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారిగా, అవిధేయత చూపి లోకములో పాపము చేసిన వారుగా మారిపోయారు. అదే సంతానంలోనికి మనం వచ్చేసాం. దేవుడు మరలా నోవహును పట్టుకొని, నోవహు ద్వారా 10 తరాల తర్వాత అబ్రహామును పట్టుకొని, అబ్రహాము ఒక్కడి ద్వారా భూమి మీద ఆయన సంతానాన్ని భూమి మీద స్థాపించాడు. ఆయన సంతానములోనికి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళాలని ఈ 2 మాటలు మీకు చూపిస్తాను ఈరోజు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము 9వ వచనమండి. రోమా 8వ అధ్యాయము 9వ వచనమండి. త్వరగా చదివితే నేను ముగిస్తాను. ఇంకా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. మనం ఎవరమంట? ఆత్మ స్వభావం కలిగిన వారము. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా చేయబడ్డామో, ఆ రోజు నుంచి మరలా మనము శరీర సంబంధమైన మనుషులుగా, శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారిగా మనం ఉండం. మనం ఆత్మ సంబంధులమే. అవునా? ఇప్పుడు మనం ఏ స్వభావంలోనికి వస్తున్నామో తెలుసా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పత్రికలో ఇక్కడ ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమండి. 4వ వచనం, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అగినట్లు వాటిని అనుగ్రహించెను. సరే, దేవ స్వభావమునందు మరలా మనల్ని పాలివారిగా చేశాడట. ఏ స్వభావం నుంచి తీసివేసి? శరీర స్వభావం కలిగిన మనలను దేవుని యొక్క స్వభావములోనికి తీసుకొచ్చాడట. ఇప్పుడు దేవుని యొక్క స్వభావంలోనికి వచ్చిన వారందరూ కూడా ఈ 8 లక్షణాలను కలిగి ఉంటారు. 8 లక్షణాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మీకు చెప్తాను. మొట్టమొదటిగా, యేసు ప్రభువారిని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా దైవ స్వభావం యొక్క బుద్ధిని కలిగి ఉంటాడు. వీళ్ళ బుద్ధి, వీళ్ళ స్వభావమే మారిపోతుంది. మొదటిది సామెతల గ్రంథము 3వ అధ్యాయము
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చూసారా, యేసు ప్రభువారిని అంగీకరించిన వారిలో మొట్టమొదటిగా స్వబుద్ధిని ఆధారము చేసుకునే మనసు. వీళ్ళకి ఆ స్వభావం అనేది ఉండదు. తన స్వబుద్ధిని, తన సొంత బుద్ధిని ఆధారం చేసుకోరు. వీళ్ళ దేవుడి మీద ఆధారపడేవారు. వీళ్ళు దైవ స్వభావంలో పాలువారయ్యారు కాబట్టి దేవుని యొక్క సుబుద్ధిని, దేవుని యొక్క మంచి స్వభావాన్ని కలిగిన వారు వేరు. అందుకనే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ జ్ఞానం మీద కానీ, వీళ్ళ తెలివి మీద కానీ, వీళ్ళ బుద్ధి మీద కానీ, వీళ్ళ శక్తి మీద కానీ వీళ్ళు ఆధారపడేవారు కాదు. వీళ్ళెప్పుడూ దేవుడి మీద ఆధారపడేవారు. ఒకటి. రెండవది చూపిస్తాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34 వచ్చినవండి. 4:34. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై. ఇది రెండవది. యేసు ప్రభువారిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శరీర స్వభావాన్ని విడిచిపెట్టి దైవ స్వభావంలోనికి వచ్చారు అంటే వీరు మానవ బుద్ధిని కలిగి ఉండరు. మానవ బుద్ధి ఏంటి? మానవుడుకున్న బుద్ధి ఏంటి? మానవుడుకున్న బుద్ధి ఏంటి? పర్లేదు చెప్పండి, ఏది చెప్పినా పర్లేదు. చెప్పండి అమ్మా. 2 తలంపుల బుద్ధి అట. మానవుడుకున్న బుద్ధి అమ్మా చెప్పండి పర్లేదు. మానవుడుకున్న బుద్ధి ఏంటో తెలుసా? అందుకే మనిషిని నమ్మొద్దు అంటారు. మనిషిని ఎందుకు నమ్మొద్దు? మానవుడుకున్న బుద్ధి ఏంటో తెలుసా? మనిషిని నమ్మినోడు ఎవడైనా సరే బాగుపడ్డట. 2 విషయాలు మీకు చూపిస్తాను. మానవ బుద్ధి ఎలాంటిదో తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచే మీకు చూపిస్తాను. 1 ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. మానవుడుకున్న బుద్ధి ఏంటో చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. అంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ ఇప్పుడు చూపిస్తాను మీకు. మానవ బుద్ధి అంటే ఏంటో తెలియదు అన్నారు కదా, సరే ఆ మాట చూపిస్తాను మీకు. 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనమండి. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుడికై తిరిగిలాడుచున్నాడు. మానవుడి యొక్క బుద్ధి ఏంటో తెలుసా? ఒకరిని పాడు చేయాలనే బుద్ధి. అందుకని బైబిల్ అంటున్నాడు మానవుడి యొక్క స్వభావం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారు కొన్న స్వభావం ఏంటో తెలుసా? ఒకరిని పాడు చేసి వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు. ఒకరిని నాశనము చేసి వారు పైకి రావాలనుకుంటారు. కానీ దేవుని బుద్ధి ఏంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడూ ఎవరిని పాడు చేయరు. వీరు ఒకరికి వ్యతిరేకంగానే మాట్లాడరు. వీళ్ళు అబద్ధ సాక్ష్యమే చెప్పరు. దేవునికి వ్యతిరేకమైనవి ఏమీ చేయరు. నేను మరలా చూపిస్తాను మీకు. 2వ మాట చూపిస్తాను. మానవుడి యొక్క బుద్ధి ఏంటో చూపిస్తాను మీకు. మీకా గ్రంథము 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనమండి. మీకా 7:5. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. ఆయన అంటున్నాడు స్నేహితుని నమ్మొద్దట. నీకు మరీ ముఖ్యమైన స్నేహితుడిని కూడా నమ్మొద్దట. నీ పక్కలో పడుకునే భార్య కానీ భర్తను కానీ కూడా నమ్మొద్దట. ఎందుకో తెలుసా? అవసరమైతే వీళ్ళ ప్రాణాన్నైనా తీసేయగలుగుతారు. మానవు యొక్క బుద్ధి ఏంటో తెలుసా? తనకి స్వార్థం అనేది వస్తే వాడు బుద్ధి ఏంటో చూపిస్తారు. చాలాసార్లు అంటారు కదా, నీ బుద్ధి చూపించావు అంటారు. ఏటా బుద్ధి? ఏం బుద్ధట? మానవుడి యొక్క బుద్ధి.